హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. మేమైతే ఈ ఇయర్ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే బొబ్బిలి దాటామండి. మా వారు వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది బ్యాంక్ నుంచి. సో అలానే ఈ టైం అయితే స్టార్ట్ అవుతున్నామండి మేము. అదిగో అండి ప్రజెంట్ మా జర్నీ అండి 12:30 ఈ టైం అండి. ఆల్రెడీ భోగి కూడా స్టార్ట్ చేస్తారు. ఇది పార్వతీపురం అండి. పార్వతీపురంలో అయితే భోగి, పార్వతీపురమనే కాదు మా అమ్మ వాళ్ళ ఏరియాలో అయితే 12 ఈ టైంకే స్టార్ట్ చేసేస్తారండి భోగి. ఇదిగోండి పార్వతీపురం TBR అండి. మా చెల్లెళ్ళు అయితే అందరం ఇలా కలిసి వెళ్తున్నామండి. ఊరు ప్లేస్ అయితే చాలా లేదండి, కాకపోతే కొంచెం అడ్జస్ట్ అయితే వెళ్ళాము. నైట్ టైం జర్నీ అండి. మా చెల్లి వాళ్ళు మేము మా వారే వెళ్తున్నామండి. పిన్ని చిన్నాన్న మార్నింగ్ వస్తారంట. మేమైతే ఇలా వెళ్తున్నాము. అన్నయ్య గారు వాళ్ళు పిల్లలకి ముందు రోజు తీసుకువెళ్ళిపోయారండి. ఇదిగోండి భోగి అండి. ఇది కురుపంలో అండి. ఇది అక్కడైతే కాసేపు దిగి ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నాము. తీసుకుని వెంటనే స్టార్ట్ అయిపోయామండి అక్కడి నుంచి. ఇదిగోండి ఇంటికి చేరుకోగానే దేవుడికైతే నేను మొక్కుకున్నాను. మా పిల్లలు కూడా పడుకున్నారు. ఎర్లీ మార్నింగ్ అండి. ఇది చూసారా పల్లెటూరు వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా ఇంకా వింటర్ సీజన్ కదా, ఫుల్. మా మేనల్లుడు ఆల్రెడీ పొయ్యి దగ్గరికి వచ్చేసాడు. అందరికీ వేడి నీళ్ళు అయితే ఇలా పెట్టారండి. మా అమ్మగారు పెట్టారు స్నానాలకి. ఎందుకంటే అక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చెల్లెలు అక్కడ పడుకున్నారు. ఇంకా లేవలేదండి. హ్యాపీ భోగి అని చెప్తున్నాను, ల్యాండ్ అమ్మా అని. చెల్లెలు అయితే నైట్ జర్నీ చేసి వచ్చాను కదా, అందుకే కొంచెం టైర్డ్ అయిపోయి అయితే పడుకున్నారు. ల్యాండ్రా అంటే అప్పుడు లేచారండి. ఇదిగోండి మా అక్కగారు అయితే ఎర్లీ మార్నింగ్ వాకిట్లో ముగ్గులు అయితే వేస్తున్నారు. భోగి రోజు అయితే ఏమనుకోలేదండి, సింపుల్గా వేసారు అక్క. ఆ రోజు నైట్ అయితే వేసాము. ఎర్లీ మార్నింగ్ అండి. ఇది 6 ఆ టైము. ఇది అమ్మ వాళ్ళ హౌస్ అండి. ఇది ఆల్రెడీ అమ్మ పూజ కూడా స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి లేవగానే వచ్చి చూసారా మా పెద్ద పాప అండి, మా అక్కగారు వాళ్ళ పాపకి లేపుతుంది. పాప ఏమో ఇంకా నిద్ర చాలలేదురా ఉండు అంటే, లేక అందరం వచ్చాం కదా లేగు అని అంటుందండి మా పెద్ద పాప. ఇంకా మా చెల్లెలు కూడా సైడ్ నుంచి అంటున్నారు, పిన్నులు వచ్చినా లేట్లేదా నువ్వు అని. పాప కూడా కాలేజీ నుంచి ముందు రోజే వచ్చిందండి. అక్కగారు వాళ్ళ పాప బీటెక్ చేస్తుంది. చూసారా ఆల్రెడీ మా పిల్లలు స్టార్ట్ చేస్తారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అమ్మ వాళ్ళ విలేజ్లోనే ప్రతి సంక్రాంతికి అయితే కండక్ట్ చేస్తారండి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కంపల్సరీ కండక్ట్ చేస్తారు. సో అలానే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలు. ముందుగానే చెప్పారండి, అమ్మాళ్ళ ఊరు వెళ్తాం కదా, అమ్మమ్మల ఊరు, అక్కడ డాన్స్ వేయాలా వద్దా అంటే మీ ఇష్టం అమ్మ అన్నాను. సో పిల్లలు కదండి, వాళ్ళ సరదా వాళ్ళు. ఇంకా ఇదిగోండి ఆల్రెడీ ప్రాక్టీస్లోనే ఉన్నారు. పదండమ్మ స్నానాలకి అని అంటే, ఉండమ్మ ప్రాక్టీస్ అయ్యి వెళ్తాము అంటున్నారు. ఇవి కందికాయలు అండి. కందికాయలు తేగలు అంటారు. మా ఏరియాలోన సంక్రాంతికి కంపల్సరీగా పెడతారండి. పెట్టి దేవుడికైతే నైవేద్యంగా పెడతారు. దేవుడు అంటే అదే పెద్దలకి పెడతారండి. నాన్ వెజ్ ఉంటుంది, ఇవి కూడా ఉంటాయండి. ఆల్రెడీ అమ్మగారు అయితే స్టార్ట్ చేస్తారండి. ఇదిగో అండి మా చిన్న చెల్లి. చూసారా మా పిల్లలు ఆల్రెడీ రెడీ అయిపోయారు. ఈ బట్టలు అయితే మా అక్క తీసారండి. అక్క తీశారు. సో మేము తీసామండి పిల్లలకి 3 జతలు. కాకపోతే అక్క తీసారని ఇంకా ఆ రోజు వేసేసాను. మా పెద్ద చెల్లి అండి ఆల్రెడీ కుకింగ్ ప్రాసెస్లో ఉన్నారు. ఆల్రెడీ కుకింగ్ అవుతుంది. సో కుకింగ్ అయిన వెంటనే ఇదిగోండి టిఫిన్లు అయితే అవుతున్నాయి. టిఫిన్లు చేశాక ఇదిగోండి మా చిన్న పాప ఆల్రెడీ హాయ్ చెప్పేస్తుంది. రెండమ్మ త్వరగా చెయ్యండి అన్నాము. సో ఇంకా టిఫిన్స్ అయిపోగానే ఎవరి పనిలో అయితే వాళ్ళు ఉన్నారు. చూసారా మొబైల్ చూసిన వాళ్ళు మొబైల్, ల్యాప్టాప్ చూసిన వాళ్ళు ల్యాప్టాప్, ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. సో ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది కదా, అలా అని చెల్లి వాళ్ళు, అక్కల పాప, మా చెల్లి అందరూ అయితే ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి.
ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి, అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. 1 బై 1గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఇదైతే భోగి రోజు వీడియో అండి. సంక్రాంతిది కూడా పెడతాను, కనుమ రోజుది పెడతాను. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. ఆల్రెడీ ఇదిగోండి మా పెద్ద పాప మా చిన్న పాప అయితే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. మా అక్కగారు వాళ్ళ పాప అండి, మా చెల్లి వాళ్ళిద్దరూ అయితే ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంక వీళ్ళంటే జిగిరి దోస్తే అనుకోవాలండి, ఎందుకంటే చాలా ఫ్రెండ్స్, తల్లి కూతుర్లు అవుతారండి వరుసగా అయితే. సరే అలా అలా మాత్రం ఉండదు, ఫ్రెండ్స్ లానే ఉంటారు. పండగ అంటే హడావిడి కదండి, ఇంకా ఏముంది చెప్పండి. ఇంకా ఇయర్ పండగ మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం. యాక్చువల్గా అయితే మేము అనుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పండగకి మేము అమ్మగారు వాళ్ళ ఇంటికి వస్తామో లేదో తెలీదు. అంటే అలా అని కాదు, మా వారికి ఒకళ్ళ దూరం ట్రాన్స్ఫర్ అయితే కష్టం అండి, ఇచ్చిందే 1 డే హాలిడే కదా. సో ఈసారి అయితే ఎలాగో దగ్గర ఉన్నాము బొబ్బిల్లోన, అలానైతే వచ్చామండి. ఇదిగోండి భోగిపళ్ళు అయితే స్టార్ట్ చేసేసామండి. మా చిన్న పాపకి భోగిపళ్ళు అండి ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ పోస్తానండి. మా పెద్ద పాపకి సెకండ్ పాపకి 5 years వచ్చేంత వరకు భోగిపళ్ళు పోసాము. నెక్స్ట్ వాళ్ళకి 5 year అయిపోయాక అయితే మరి భోగిపళ్ళు మానేశానండి. ఇప్పుడైతే చిన్న పాపకి అయితే కంపల్సరీ పోస్తామండి. ఇదిగో ఆల్రెడీ వాళ్ళ అత్తగారు వాళ్ళ పిన్నులు రెడీ చేసేస్తున్నారు మా పొత్తడి బొమ్మకి. తన స్మైల్ ఇదిగా అండి, ఆల్రెడీ మా పొత్తడి బొమ్మ రెడీ అయిపోయింది. నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇలా చేయటము. ఆల్రెడీ ఇదిగంటే చూస్తున్నారు కదా, ఫ్లవర్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, నెక్స్ట్ రేగిపళ్ళు అండి. ఇవి 1 by 1గా పోస్తున్నాను. రేగిపళ్ళు, గ్రేప్స్, బిస్కెట్స్, నెక్స్ట్ కాయిన్స్, చాలా బాగా చేస్తామండి. అసలు 5 years మా పిల్లలకైతే వాళ్ళు పుట్టిన నుంచే నేను ఎవ్రీ ఇయర్ భోగిపళ్ళు పోసానండి. నాకు ఎలా కలిసి వచ్చిందంటే, మా అమ్మ వాళ్ళు హిందూస్ కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరే వచ్చేస్తాము. మా అత్తమ్మ వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి క్రిస్మస్కి అక్కడికి వెళ్ళిపోతామండి. సో నాకు అలాగా కలిసి వస్తుంది నాకు. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి క్రిస్టియన్స్కి, మా క్రిస్మస్కి మా అత్త వాళ్ళ ఊరైతే అక్కడికి వెళ్ళిపోతామండి. ఆ విధంగా నాకు కలిసి వస్తుంది. యాక్చువల్గా అయితే ఇయర్ మేము అటు సైడే వెళ్ళాలనుకున్నాము, బట్ కుదరలేదు. మరి మా వారికి లీవ్స్ ఇవ్వలేదు, 1 day లీవ్ ఇచ్చారండి. అందుకే ఆల్రెడీ మా చిన్న మేనల్లుడు అండి, మా మేనల్లుడు వేస్తాడు. మా మేనల్లుడికి పాపకైతే ఇప్పుడు మేము భోగిపళ్ళు పోయాలనుకుంటున్నాము. ఇదిగోండి రెడీ చేస్తున్నాను. చెల్లి వాళ్ళైతే అప్పుడు రెడీ అవుతున్నారండి, అందుకే నేను రెడీ చేసేస్తాను, మీరు రెడీ అవ్వండి అన్నాను. ఎందుకంటే ఫైనల్ అండి, కొమ్మ సలుగులు కూడా కంపల్సరీ, ఎందుకంటే దిష్టి అది పోతుంది కదా, అందుకే కంపల్సరీ ఉండాలండి. చూసారా పిల్లలండి, అస్సలు భోగి అంటేనే పిల్లల పండుగ అనుకోవాలి. చాలా అంటే చాలా సందడిగా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే. మా మేనల్లుడు చూసారా, ఇంకా మా చెల్లె మెత్తుకుంటుంది పడిపోతారా నాయన అని. పిల్లలండి ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ఎప్పుడు వస్తారా అని, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని. పిల్లలు అయితే ఇయర్ తక్కువ మంది ఉన్నారండి, ఎందుకంటే వేరే స్టేట్లోనూ ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ మామూలుగా కండక్ట్ చేశారంట, అక్కడ ఉన్నారు పిల్లలు. లేదంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటారండి. ఆల్రెడీ మా పొత్తడి బొమ్మ తిరిగి రెడీ అయిపోయింది. ఇంకా మా అక్కగారు వాళ్ళ ఇంటికి అక్కడికి తిరుగుతుందండి. ఇదిగోండి నేనైతే ఇలా స్టార్ట్ చేస్తున్నాను, కలుపుతున్నానండి. నేను యాక్చువల్గా అయితే ఆ రోజు కొంచెం లేట్ అవ్విందండి. సో సన్ రైజ్ కొంచెం ఉండదని ఇంకా త్వరగా స్టార్ట్ చేసేసాము మేము. తమ్ముడు కూడా బాబుకి తీసుకొచ్చాడు, కొంచెం లేట్ అవ్వింది. సో ఇంకా ఇలా అయితే ఇదిగోండి. మీకు జోక్ చెప్పాలండి, ఎవరైనా చిన్నపిల్లలకు పోస్తారు భోగిపళ్ళు, కాకపోతే ఇక్కడ మా మేనల్లుడు ముందుకే కూర్చుని పోయాడు. అదే ఇంకా మా చెల్లెళ్ళందరూ వేసుకుంటున్నాము, నీకు పొయ్యాలా భోగిపళ్ళు అని. ఇదిగో అండి వాళ్ళ బావగారు అయితే ఎత్తుకుంటున్నారు. సో ఇంకా చైర్లో అయితే ఇలా కూర్చోబెడుతున్నారు ఇద్దరికి. యాక్చువల్గా అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా మీరే చూస్తారు కదా, చాలా బాగా జరుపుతుంది. మా ఏరియాలో అయితే మేము ఇలా జరుపుకుంటామండి. మరి మీ ఏరియాలోన పిల్లలకి ఎలా భోగిపళ్ళు పోస్తారు కామెంట్ రూపాన చెప్పండి. అంటే మాకు తెలిసిందైతే ఇలా చేస్తామండి. ఒకవేళ ఏమైనా ఈ వీడియోలో తప్పుగా చేసుంటే ఒకసారి చెప్పండి, మీరు తెలియంది మేము కూడా తెలుసుకుంటాం కదా.
ముందుగా అయితే పిల్లలకి ఇదిగోండి ఇలా కూర్చోబెట్టాము. కూర్చోబెట్టి ఇంకా పిల్లలందరూ వచ్చారు. గ్రూప్ ఫోటో కూడా తీయించామండి. 1 బై 1గా ఇంకా పిల్లలకి అక్కడ పెట్టాలంటే అది సాధ్యమా, వింటారా? ఇదిగోండి పిల్లలకైతే ఇంకా గ్రూప్ ఫోటో అయితే ఇలా తీసామండి. ఇంకా ఈవినింగ్ అండి, ఒక్క కుదురుగా ఎవ్వరూ ఉండట్లేదండి. ఇంకా మా పిన్ని అండి, మా అమ్మగారు వాళ్ళ సిస్టరు, మా పిన్ని కూడా అప్పుడే వచ్చారు. ఊర్లోనండి మా పిన్ని గారు. మా అమ్మమ్మ రాలేదు. మా చిన్నమ్మమ్మ గారు కూడా ఊర్లోనే, అమ్మమ్మ రాలేదు, పిన్ని వచ్చారు. ఇప్పుడైతే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. మా సిస్టర్స్ అండి, మా చెల్లి వాళ్ళు. ఇదిగోండి ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మా అమ్మ చేతుల మీదుగా ఎవ్రీ ఇయర్ నేను జరిపిస్తానండి. నాకు అది సెంటిమెంట్. నాకు ఫస్ట్ అయితే మా అమ్మగారు పోస్తారు. మా అమ్మగారు పోసిన తర్వాత ఎవరైనా, అదిగోండి మా అమ్మగారు అయితే మా పాపకి, మా మేనల్లుడికి అయితే ఇలా పోస్తున్నారండి. ఏంటి విచిత్రంగా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు నేను భోగిపళ్ళున ఫ్లవర్స్, చాక్లెట్స్, రేగిపళ్ళు, కాయిన్స్ ఇవన్నీ పెట్టాను కదండి. అవన్నీ పిల్లలు కిందన ఏరుకుంటారనమాట, తీస్తారు. అదొక సరదా వాళ్ళకి. అదే జస్ట్ అంటాము, కొట్టుకోవద్దు మామూలుగా తీయండి అమ్మ అని. అప్పుడు కూడా వాళ్ళకి సర్ది చెప్పినా వాళ్ళు వింటారా అండి? అప్పటికి అమ్మ అంటున్నారు, కొంచెం దూరం నుంచి వెయ్యమ్మా. ఇదిగోండి మా అక్క అండి. మా అక్క ఫస్ట్ అయితే మా అమ్మగారు వేశారు, తర్వాతే మా అక్క. ఇంకా కొన్ని చిన్న చిన్న బిట్స్ ఉన్నాయండి, అవి మిస్ అయ్యేవి మా పిన్ని వేస్తున్నారండి. నెక్స్ట్ ఇదిగోండి మా నాన్నగారు అయితే వేస్తున్నారు. ఇది ఏంటంటే భోగి పళ్ళు మీకు తెలిసిందే కదండి, దిష్టి పోవాలని వేస్తారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వేస్తారు. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి పిల్లలకి ఇటువంటివి ఏమైనా చెయ్యాలి అని. మా పెద్ద పాప, సెకండ్ పాపకి అయితే నేను 5 ఇయర్స్ వరకు ఎప్పుడు మిస్ కాలేదండి. 5 ఇయర్స్ నేను భోగి పళ్ళు అయితే ఇలా పోసాను. ప్రజెంట్ అయితే మరి మా చిన్న పాపకి ప్రస్తుతానికి మా అక్క అండి. ఇదిగోండి బ్యాక్ నుంచి అయితే మా పిన్ని, మా మరదలు, ఇంకా చెల్లి వాళ్ళు ఇంకా 1 బై 1గా అయితే వేస్తున్నారు. మా అన్నయ్య గారు కూడా వచ్చి వేశారండి, మా బావగారు కూడా వచ్చి వేశారు. ఆ వీడియోస్ ఇన్ని రోజులు అయిపోయాయి కదా, కొంచెం మిస్ అయ్యేవి అవి. అయ్యో ఉండుంటే బాగుండేది, ఇంకా గుర్తుగా ఉంది కదా అనుకున్నాను. ఇదిగోండి ప్రస్తుతానికైతే ఇలా వేస్తున్నారు 1 బై 1గా. అప్పటికే లేట్ అయిపోయిందండి ఈవినింగ్. సో ఇంకా త్వరగా అయితే చేసేసాము, ఇంకా ఈవినింగ్ అయిపోతుందని. మా అక్క అండి, పక్కన ఉన్నావిడ అమ్మండి. ఫైనల్లీ అయితే ఇలా అవ్విందండి. హారతి ఇచ్చామండి, ఆ వీడియో కూడా మిస్ అయ్యింది. సో ఇంకా భోగిపళ్ళు అయిన వెంటనే ఇలా గ్రూప్ ఫోటో అయితే ఇలా దిగేసాం మేము, తమ్ముడు, చెల్లి వాళ్ళు, మా పిన్ని, అన్నయ్య, అలా అయితే గ్రూప్ ఫోటో అయితే ఇలా తీసామండి. మా భోగి అయితే ఇలా అవ్విందండి. మరి మీ భోగి ఎలా అవ్విందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా నైట్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇదిగోండి ముగ్గులు అయితే స్టార్ట్ చేస్తారు. మా పెద్ద పాప అండి, మా పెద్ద పాపకి, సెకండ్ పాపకి ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అక్క వాళ్ళ హౌస్ అండి ఇది. ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా మరదలు, మా పిల్లలు స్టార్ట్ చేస్తారు ముగ్గులు. అక్క వాళ్ళ ఇంట్లోనైతే అక్కడ మా పెద్దచెల్లి, చెంచెల్లి అయితే ముగ్గులు వేస్తున్నారు. ఇది అక్క వాళ్ళ హౌస్ అండి. అక్క వాళ్ళ ఇంట్లోనే చెల్లాలు వేస్తున్నారు. మా పెద్ద పాప అయితే అక్కడ వేస్తుంది, ఇక్కడ వేస్తుంది, ఇంకా బోత్ సైడే అనుకోవాలండి. ఇదిగోండి మా మరదలు గారు, మా మరదలు అయితే ఇలా ముగ్గు వేస్తారు. ఫైనల్లీ భోగి అయిపోయిందండి. నెక్స్ట్ సంక్రాంతికి అయితే రెడీగా ఉన్నామండి. చలి మాత్రం ఘోరంగా ఉందండి ఈ ఇయర్ మాత్రం చాలా. కాకపోతే అందరం ఉన్నాం కదా, మరి అవేమీ అనిపించలేదు. ఇంకా పండగకి చేరేటప్పుడు అందరం కలిసే ఉంటాం కదా, సో ఇంకా సరదానే వేరే. ఇంకా కలిసేటప్పుడు నిజంగా పండగ అంటేనే ఇంకా చుట్టాలు కలయిక కదండి. సో ఇంకా అయిపోయిన తర్వాత వెంటనే ఇదిగోండి మా చెల్లి అయితే చెప్తుంది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ భోగి సెలబ్రేషన్స్. అదిగోండి నెక్స్ట్ డే
ఫైనల్ అయితే భోగి అయితే ఇలా అయిపోయిందండి. ఇదిగోండి చలిగా ఉందని చెప్పాను కదా, కుంపట్లో ఉన్నాము. మా చెల్లెలు ఆల్రెడీ స్టెప్లు వేసి వస్తున్నారు. అన్నయ్య మా ముగ్గురు చెల్లెళ్ళండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.